వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బ్రాహ్మణ సంక్షేమ భవనాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిందని మంత్రి అన్నారు. రాబోయే 4 ఏళ్లు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. పేద బ్రాహ్మణులను ఈ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని కూడా చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు త్వరలో ఇల్లు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిలబెట్టి ఈరోజు పార్టీ పట్ల ఉన్న మీ మమకారాన్ని గత సంవత్సరం ఎన్నికల ద్వారా మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి ముందుకు నడుస్తా ఉన్న మీకు ఆ మిత్రుడు అశోక్ రెడ్డి గారు గాని ఇతర సోదరులందరికీ కూడా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. సరిగ్గా సంవత్సరం క్రితం ఈ రోజు ఒక గొప్ప అవకాశం మాకు 7వ డిసెంబర్ 2023 మీ అందరి ఆశీర్వాదంతో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు మేమందరం కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్నాం. సంవత్సరం కాలం గడిచింది. ఈ రోజు మా బ్రాహ్మణోత్సవ ఆశీర్వాదం ఇచ్చిన పొద్దున్నే వారందరి ఆశీర్వాదంతో దిగ్విజయంగా రాబోయే 4 సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ పెద్ద ఎత్తున ముందుకెళ్లాలని మీ ఆశీర్వాదం పొందడానికి ఈ రోజు మా పెద్దలు శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మీ అందరిని కూడా కోరుతా ఉన్నాం. ఒక మంచి భవన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి దీంట్లో మంచి కార్యక్రమాలు చేయాలి, మరి అవసరమైన కార్యక్రమాలు చేయాలి. ఇంట్లో స్థలాలు లేకుంటే కమ్యూనిటీ హాల్ లేక ఇబ్బంది పడతా ఉన్న అనేక మంది బ్రాహ్మణులకు ఒక వీలు సంకల్పన కార్యక్రమం భాగంలో మహానగర పాలక సంస్థ వారు మరి ఒక ఫెసిలిటీని క్రియేట్ చేయడం అనేది చాలా శుభకరం. శాసనసభ్యులు ఎన్నిక కాగానే వెనువెంటనే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసుకొని అది సౌలభ్యమే విధంగా చేసే ప్రయత్నం ఈరోజు మనకు కనబడతా ఉంది. పార్టీని నిలబెట్టి ఈరోజు పార్టీ పట్ల ఉన్న మీ మమకారాన్ని గత సంవత్సరం